రాత్రికాల ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క నామానికే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ కృప మా పైన కుమ్మరించిన దేవుడవు, మాకు తోడై ఉన్న దేవుడవు, రక్షణనిచ్చిన దేవుడవు నాయనా, స్తోత్రాలు. ఎంతోమంది ఈ రోజున యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో, సమస్యల్లో, చిక్కుబడిన పరిస్థితుల్లో మోసపోయిన వారిగా, నష్టపోయిన వారిగా అయ్యా ఉన్నారు. కానీ తండ్రి, మీరు మాకు సహాయము దయచేసి వాటిల్లో వేటిల్లో మేము పడిపోకుండా రక్షణ దయచేశారు. మా ప్రయాణాలలో మీరు తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించారు. మా పనులను దీవించారయ్యా, ఆశీర్వదించారు, జ్ఞానమునిచ్చి నడిపించారు, బలమిచ్చారు, శక్తినిచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ముఖ్యంగా ఈ రాత్రి కాలంలో సజీవులుగా మీ పాద సన్నిధిన కుటుంబం అంతను కలిసి ప్రార్థించుకునే బలమైన దివ్యమైన అవకాశమును మాకు దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 6:9 మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఆమెన్. అవునయ్యా, మరణానికి తండ్రి మీ పైన అధికారం ఏ విధంగా అయితే లేదో, ఈ రోజున మిమ్మల్ని నమ్మిన వారికి, మీ యొక్క రక్తము ప్రోక్షించబడిన వారికి, మీ నామాన్ని ఎరిగిన వారికి, మారు మనసు కలిగిన వారికి అయా మరణము ఏ విధంగానూ ఏ హాని చేయలేదని, వారు నిత్య జీవానికి వెళుతారని తండ్రి సాదృశ్యంగా తండ్రి మాకు కనబరుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న వారు నిరీక్షణ కలిగి ఉండే కృప దయచేయండి నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలయ్యా, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కృంగుదలలు ఉన్నాయి. అయినప్పటికీ మీ వైపు చూస్తున్నాగా వారి జీవితాల్లో మీరు చేయబోతున్న గొప్ప కార్యాలు ఊహించలేనివి తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాలంలో నాయన ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాం ప్రభువా. బిడ్డల జీవితాల్లో మీ కార్యాలు జరిగించబడాలని నాయన మేము మొరబెడుతున్నాం. సహాయము దయచేయండి. అనారోగ్యం చేత ఎంతోమంది ఉన్నారు తండ్రి, హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు నాయన. అయా, వ్యాధుల చేత, రోగంల చేత నిరాశలోకి వెళ్ళిపోయారు. ఏమీ చేయలేము, అసమర్థులము అని తలంచుచున్నారు. కృపా సహాయం అనుగ్రహించండి ప్రభువా. బిడ్డలకు మీరే తోడై ఉండి మీరు తాకి మీ మాట ద్వారా స్వస్థతనిచ్చి సంపూర్ణ ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాం. ఎంతోమంది బిడ్డలు తండ్రి అప్పుల్లో ఉన్నారు నాయన, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. నమ్మి మోసపోయారు, నష్టపోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, సహాయం అనుగ్రహించండి. ఆర్థికంగా మూసుకుపోయిన ప్రతి ఒక్క ద్వారమును తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా కుటుంబంలో గలిబిలి, అలజడి, సమాధానం లేని పరిస్థితులనైనా అయా ఆ కుటుంబాలను దర్శించండి. కుటుంబంలో ఉన్న గొడవలను తీసివేయండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమతో జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో, రక్త సంబంధికులకు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రతి విభేదాలు కలిగించే వ్యక్తులను వారి నుంచి దూరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ కూడా ఆశీర్వదింపబడుటకు సహాయం దయచేయండి. రక్షణ వారికి అనుగ్రహించండి. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్నారు నాయన, వారి వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ అన్నిటినీ కూడా తండ్రి మీరే సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల విషయాల్లో కూడా మీ సహాయము దయచేయండి. ఘనముగా వారి వివాహము జరిగించబడే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా గర్భఫలం లేనటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి లోపం సవరించబడుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబును దయచేయండి. సొంత గృహముల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. వాటన్నిటినీ బిడ్డలకు దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు మారు మనసు లేకున్నారో వారందరికీ మారు మనసు దయచేయండి. అయా, చిన్న బిడ్డలకు, వృద్ధులకు, యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. ఎవ్వరు కూడా అయా దుర్వ్యసనాల్లో చిక్కుబడకుండా మీరే రక్షించమని ప్రభువా, మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను ఆశీర్వదించమని. ఈ నైట్న ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనుల్లో ఉన్నవారు ఉన్నారు నాయన, వారందరికీ మీ రక్షణ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాము. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నాము.
కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి తండ్రి. అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికి లేకుండా కూడా సహాయం అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేము అందరమును సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.